అంటే అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు ఒకటే అన్న బలమైన ప్రచారం చేశారు. సో ఈ మధ్య కాలంలో ఏకంగా పొత్తు అంటారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు పొత్తు రావణ పొత్తు అని అనుకుంటే ఇవాళ మేము సీట్లు ఎందుకు ప్రకటిస్తాం? నేను మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీతో ఎవరైనా పొత్తు అని ఎవరైనా అంటే లాస్ట్కు చెప్పులు చూపట్టమన్నా. ఎందుకంటే ఇక ఘాటైన పదం ఏం లేదు. నేను ఎప్పుడు అట్లా మాట్లాడా, కానీ ఇప్పుడు మా బాధ తట్టుకోలేక, ఆవేదన తట్టుకోలేక, మా కార్యకర్తల ఆవేదన తట్టుకోలేక ఇంత ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నాను. ఈ ఇంతకంటే ఏముంటుందన్న? ఇంతకంటే మేము క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం లేదు. మళ్ళీ చెప్తున్నా, మెడక కేసీఆర్ భాషలనే చెప్తున్నా. నాకు కేసీఆర్ అంటే మూర్ఖుడు రామని చెప్తున్నాను. నీకు ఒక చిన్న క్లారిటీ వదలుచుకున్నాను. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మంత్రులు భారతీయ జనతా పార్టీలో చేరుతానది వాస్తవం. అది బయటికి లీక్ అయింది. లీక్ అయినాక కేసీఆర్ అనే వ్యక్తి ఏం చేయాలి? వాళ్ళని పిలిచి ఒక కాన్ఫరెన్స్ క్రియేట్ చేయాలి. వాళ్ళు ఒకట, నేనున్నా, మీకు అండగా ఉంటా, మనం కలిసి కొట్లాడదాం, మీరు నన్ను విడిచిపోకండి, మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం చెప్పి నింపాలి. అన్ని జిమ్మికులు ఈ పీకుడు పని ఏదో ఆ ఫామ్లో కూర్చొని గివే కుంపలు ముచ్చే బుద్ధులు ఏం చేస్తాడు ఆయన? గివే కుంపలు ముచ్చుడు ఏం చేస్తాడు? వాళ్ళ మంత్రులను పిలిచిండు. పిలిచి ఏం చెప్పిండు? ఎంత యాక్టింగ్ అంటే అది అదృశ్య తెలంగాణ ప్రజల కుంప మునిగింది. నటన ఎట్లుంటుంది? నటనలో జీవిస్తాడు. ఏం చేస్తాడు? పిలిచి ఇప్పుడే ఢిల్లీకి మాట్లాడినా, మనం బీజేపీలో ఇండియాలో కలుస్తున్నాం, నాకు మంత్రి పదవి కూడా ఆయనే చెప్పుకుంటాడు, నాకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో చెప్పుకున్నాడు. ఆయన అంతా నిస్సిగ్గుగా దిగజారిన పాలిటిక్స్లకు కేసీఆర్ పాల్పడ్డాడు. వీళ్ళంతా ఇట్లాంటి ఇట్లు తిన్నావా భాష తిన్నా, పనావా భాష పన్నా. వీళ్ళు ఎవరు? టీఆర్ఎస్ మంత్రులు. బయటకు వచ్చి ఏం చెప్తారు? అయిపోతుంట మా సారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అయిపోయినట్ట, బీజేపీలో కలుస్తాం, నువ్వు బీజేపీలో కలుస్తామని చెప్పుకుంటారా? ఏం చేయాలి? చట్ మేము బీజేపీతో కలవ, మేము సొంతంగా వస్తామని చెప్పుకోవాలి. జాతీయ పార్టీ వాళ్ళది అప్పుడు అయిపోయిందా? సేమ్ అట్లా ఎట్లా ప్రచారం చేసిండో దాన్ని కాంగ్రెస్ వాళ్ళకి ఏంది కొబ్బరికాయ దొరికినట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏం చేశారు? అయిపోయి ఇక బీఆర్ఎస్ బీజేపీ కూడా వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎంపీలు బీజేపీలో చేరుతుందని చెప్పి గతంలో చెప్పిన. ఇద్దరు చేరారు, ఒక ఆయన మిస్ అయ్యాడు, ఇంకా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా చేయడానికి ఎలా సిద్ధమయ్యారు, మాతోనే సంప్రదింపులు జరుపుతున్నారు. వాస్తవం. చేరికల విషయం మాట్లాడుకుంటే క్లారిటీ ఇస్తాను. చెప్పినాక కేసీఆర్ అనే వ్యక్తి ఏం చేసిండు? లాంగ్వేజ్ ఒక ఇద్దరు ఎమ్మెల్యే పిలిచిండు. ఎవరైతే బయట ఓపెన్ గా మాట్లాడుతూ చూసారా? మల్లారెడ్డి గారు ఉన్నారు, ఓపెన్ గా మాట్లాడతారు, లోపల ఏమనుకో టక్కడక్క మాట్లాడతాడు. అట్లా కొంతమంది ఎమ్మెల్యే పిలిచి, మరి ఏమన్నా ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది, ఇక మోడీ గారు పని లేదు, నాకు ఈ ఫిగర్ ఫోన్ చేస్తారట. ఇప్పుడే ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది, ఎన్డీఏలో ఏమంటారు, మరి మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతాడు. వీళ్ళందరూ ఏమంటారు? పోయి బయట పోయి వాళ్ళ మీరంటారు కలిసి, సార్ మా సార్ పిలిచిండు, బీజేపీతో అలయన్స్ అయిపోయిందట అని చెప్పి చెప్పొస్తారు. ఈ ప్రచారం దొంగ ప్రచారం అంతా కూడా. నేను అందుకే ఆయన భాషల్నే, మెడకాయ మీద తలకాయ నుండి ఎవ్వరు కూడా బీఆర్ఎస్ తోని పొత్తు పెట్టుకోడు. అది మునిగిపోయే దాన్ని ఎవరెక్తాడన్నా? దాన్ని ఎవరెక్తాడు? గా పాడితో మాకే, ఆ పాటికి ఇంత పార్టీ, నా ఘర్కా నాకు ఘాట్కా పరిస్థితి, గా పాటితో ఎవరు పొత్తు పెట్టుకుంటాడు? మాకేం అవసరం? ఆ పార్టీ తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో 3వ స్థానానికి పోతున్నది. ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఎవరు ముందుకు వస్తలేరు. కాబట్టి గా పార్టీతో మాకెందుకు పొత్తు? కానీ మా కేంద్రంలో మేమన్నా ఆ పార్టీ అధికారంలో కూడా మేము పొత్తు పెట్టుకోలే. ఇప్పుడు ఎటుగాని పార్టీ మేము పెట్టుకుంటాం. ప్లస్ కేంద్రంలో పూర్తి స్థాయి మెజార్టీతోని 350 స్థానాలకు పైగా మేము ఎంపీలు ప్రజల ఆశీర్వాదం గెలిచి అధికారం రాబోతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటాం మేము? కాబట్టి ఇదంతా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల విషయంలో ప్రజలను డైవర్ట్ చేయడానికి, ఓటు పొందడానికి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం. బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీని కాపాడుకోవడం కోసము, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు బీజేపీలో చేరకుండా ఆపడానికి కోసం మాత్రమే ఆ పార్టీ ఆడుతున్న నాటకం. ఇది డ్రామా.